ఈ సిరీస్లో నా రెండో సెషన్ గాడ్ ఫాదర్ పార్ట్ 1 అండ్ 2. సినిమాను ఒక ఆర్ట్ పెయింటింగ్లా చూస్తే గాడ్ ఫాదర్ సినిమాను మాస్టర్ పీస్ అనొచ్చు. ఇదొక కుటుంబ కథా చిత్రం. వినడానికి వింతగా ఉన్న గాడ్ ఫాదర్ ఒక ఫ్యామిలీ స్టోరీ. తుపాకీల మోత, రక్తపాతం పుష్కలంగా ఉండే ఒక కుటుంబ కథా చిత్రం ఇది. ఓ తండ్రి, ముగ్గురు కొడుకులు, ఓ కూతురు, ఆ ఇంటల్లుడు. అయితే ఆ కుటుంబం అల్లాటప్ప ఫ్యామిలీ కాదు. ఆ కుటుంబ పెద్ద ఒక ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్. అతడి స్నేహితులు, శత్రువులు అంతా అతడి స్థాయి ప్రమాదకారులు, అంతకు మించిన ప్రమాదకారులు. అలాంటి వారి మధ్యన ఆ కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులే ఈ సినిమా కథ. చూస్తున్నంతసేపు, చూసిన తర్వాత కూడా తనదైన ట్రాన్స్లేట్ తీసుకెళ్తాయి ఈ సినిమాలో. అంత తేలిగ్గా బయటకు రాని అని హ్యాంగ్ ఓవర్ లాంటివి ఈ సినిమాలు. గాడ్ ఫాదర్ ఒక వేదాంతి. అతడి మాటల్లో జీవిత సత్యాలు జాలువాడతాయి. గాడ్ ఫాదర్ ప్రేక్షకుడి స్థాయిని పెంచిన సినిమా. ఈ సినిమా చూశాక చాలా సినిమాలను మీరు ద్వేషించడం మొదలు పెడతారు. అల్లాటప్ప సినిమాలు ఓ మాదిరి సినిమాలను కూడా ఎంజాయ్ చేయలేని స్థితికి మిమ్మల్ని తీసుకెళ్లే సినిమాలు ఇవి. ఒక సినిమా గొప్పది అని చెప్పాలంటే దాని కథ గురించినో, స్క్రిప్ట్ గురించినో, లేదా నటీనటుల గురించినో కానీ చెప్పాలి. అయితే గాడ్ ఫాదర్ సిరీస్ సినిమాల విషయంలో ఒక్కటని చెప్పలేము, అన్నీ ప్రత్యేకమే. అందుకే గాడ్ ఫాదర్ సిరీస్ సినిమాలు మొత్తం 11 విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ను దక్కించుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు సినిమా ప్రియులు అని చెప్పుకోవాలంటే గాడ్ ఫాదర్ సిరీస్ సినిమాలను చూసుండాల్సింది.